ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. జాయిన్ అయిన వాళ్ళు దయచేసి మీకు నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్‌కి సంబంధించి లేదా అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి క్వెషన్స్ ఏదైనా ఉంటే చాట్ బాక్స్‌లో మీరు టైప్ చేస్తూ ఉండండి. మ్యామ్ ఏ కేటగిరీ సీట్ రాకపోతే బీ క్యాట్ సీటు ఉంటుందా లాస్ట్ రౌండ్ వరకు? ఏ కేటగిరీ సీటు అంటే ఇక్కడేంటంటే ఏ కేటగిరీ కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ డిఫరెంట్. కన్వీనర్ కోటాకి అప్లికేషన్ ఫిల్లింగ్ వేరు, మేనేజ్మెంట్ కోటాకి ఫిల్లింగ్ వేరు. 2 టైమ్స్ మీరు అప్లై చేయాలి, సపరేట్ కౌన్సిలింగ్. సో ఏ కేటగిరీ వస్తుందా లేదా అనేది మీకు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి ఒక అవగాహన వచ్చేసిద్ది మీకు. సో మీకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి నాకు రావచ్చు, రాకపోవచ్చు అన్న టైంలో అప్పుడు మీకు డబ్బులు కట్టగలిగే స్తోమత ఉండి, ఇంట్రెస్ట్ ఉంటే బి కేటగిరీకి తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత బి కేటగిరీ ఫస్ట్ రౌండ్‌లో గాని మీకు సీట్ వస్తే 100% జాయిన్ అవ్వాలని లేదు. మీరు సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే కన్వీనర్ కోటా ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి. ఏమైనా లాస్ట్ రౌండ్స్‌లో రావచ్చా అని. అప్పటికి రాకపోతే బి క్యాట్‌లో మీకు సీట్స్ కొంచెం ఉంటాయండి, పర్లేదు. అంటే మీ స్కోర్‌ని బట్టి ఉంటుందండి ఇది. మీకు సీట్స్ ఉంటాయా లేదా అనేది స్కోర్‌ని బట్టి ఉంటుంది. అది ఆ రోజు సిట్యుయేషన్ బట్టి మాత్రమే నేను చెప్పగలను. ఇప్పుడు మనం చెప్పలేము. ఓకే. కానీ సీట్స్ కొంచెం ఉంటాయి. సెకండ్ రౌండ్ వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బి క్యాట్‌లో వాళ్ళు ఏ క్యాట్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటారు కాబట్టి చాలామంది వేకెన్సీస్ ఉంటాయి. సెకండ్ రౌండ్ వరకు గ్యారంటీ ఉంటుంది. టీఎస్‌లో బి క్యాట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ ఫీ స్ట్రక్చర్ చెప్పండి మేడం. ఇప్పుడే చెప్పానండి. టీఎస్‌లో బి కేటగిరీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే చెప్పాను. మీరు బి కేటగిరీ గురించి అడిగారు కాబట్టి బి కేటగిరీకి సెపరేట్ అప్లికేషన్ పెట్టుకుంటారు. మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత సేమ్ దానికి కూడా ఒక మెరిట్ లిస్ట్‌ని తయారు చేస్తారు. ఎంతమంది అప్లై చేస్తారు అనేది. ఆ మెరిట్ లిస్ట్‌ని బట్టి మీరు మరలా 4 రౌండ్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలో కూడా. అక్కడ సేమ్ ప్రతి రౌండ్‌కి మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రౌండ్‌లో సీట్ వస్తే 100% జాయిన్ అవ్వాలనే కండిషన్ అయితే మేనేజ్మెంట్ కోటాలో లేదు. కన్వీనర్ కోటాకి మాత్రమే ఇచ్చారు. ఓకే. తర్వాత సీట్ రాకపోతే నెక్స్ట్ రౌండ్స్‌కి అలా ఫార్వర్డ్ అవుతూ ఉంటారు. మ్యామ్ నార్త్‌లో సీట్ వచ్చినా వెళ్ళొచ్చా? దూరం కదా! వెజిటేరియన్ వాళ్ళకి నార్త్‌లో ఇబ్బంది ఉంటుందా? చాలా గుడ్ క్వెషన్ ఇది. నార్త్‌లో సీట్ వచ్చినా వెళ్ళొచ్చా అంటే పేమెంట్ సీట్ అయితేనే మీకొస్తది. కన్వీనర్ కోటాలు రావు. ఫ్రీ సీట్స్ రావు. పేమెంట్ సీట్ అంటే ఏంటి? బి కేటగిరీలో మీకు 15% సీటు ఇస్తారా లేదా అనేది ఆ స్టేట్ వాళ్ళ ఇష్టం. అంటే మీరు సుమారుగా కనీసం 15,00,000 వరకు గాని మీరు ఫీజు కట్టగలిగే స్థాయి ఉంటే నార్త్ సైడ్ మీకు సీట్ వస్తుంది. లేదా ఆల్ ఇండియా కోటా ద్వారా డీమ్డ్ కాలేజెస్‌లో తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ డీమ్డ్ కాలేజెస్ ద్వారా నార్త్ సైడ్ వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి నార్త్‌లో ఇబ్బంది ఉంటుందా అంటే అంటే దీనికి అది మీరు అడ్జస్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. నవ్య డేస్ ఫుడ్ అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. అది తర్వాత మీరు చూసుకోండి. నెక్స్ట్ మేడం కాంట్రోవర్సీ క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ ఇస్తారా? లేక అందరికి ఇస్తారా ఎన్‌టీఏ వారు? అందరికి ఎప్పుడు ఇస్తారు అంటే ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు రైజ్ చేయాలి ఈ పాయింట్. అంటే ఇప్పుడు శ్రీ చైతన్య ఉంది. ఆ కాలేజీ తరపున టీచర్స్ ఎన్‌టీఏ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పంపించాలి. అలాగే నారాయణ వాళ్ళు. అట్లా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు యూనిటీగా మనం ఈ క్వెషన్‌ని రైజ్ చేద్దాము. మన స్టూడెంట్స్‌కి ఫేవర్ అవుతుంది అనుకుంటే వాళ్ళు పంపిస్తే డెఫినిట్‌గా అప్పుడు ఓవరాల్‌గా ఇండియాలో ఉన్న అందరికి యాడ్ చేస్తారు. అలా ఎవరు రెస్పాండ్ అవ్వకుండా స్టూడెంటే ఆ క్వెషన్ రైజ్ చేసుకుంటే, ఏ స్టూడెంట్ రైజ్ చేసుకుంటే ఆ స్టూడెంట్‌కి బెనిఫిట్ ఇస్తాడు. ఓకే. అంటే మోస్ట్‌లీ ఎక్కువ ఛాన్సెస్ అలాగే ఉంటాయి. కుడ్ యూ ప్లీజ్ మేక్ అనదర్ వీడియో ఆన్ ఫీస్ విత్ లేటెస్ట్ ఫీస్ స్ట్రక్చర్ బిఫోర్ కౌన్సిలింగ్ మ్యామ్. ఏమండి నేను 1 మంత్ బిఫోర్ ఎగ్జాక్ట్‌గా నేను ఫీ గురించి ఒక వీడియో చేశాను. ఇంకా అంతకు మించి ఒక రూ. 1000, రూ. 2000 డిఫరెన్స్ వస్తుంది ఈ సంవత్సరం అంతే అప్లికేషన్ ఫీజెస్‌లో. యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఫీస్ అండి. ఇంకా మళ్ళా ఫ్రెష్ వీడియో చేయాల్సిన అవసరం లేదు.
నేను 2023లో చేసిన దానికే అప్డేటెడ్ వీడియోని ఒక నెల క్రితం చేసి మీకు ముందుగా ఇచ్చాను. ఇంకా మరలా ఫీజు గురించి అంటే ఇక బోర్ కొట్టేస్తది మీకు కూడా. చెప్పిందే చెప్పి. అదే ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. మహా అయితే అప్లికేషన్ ఫీ లాస్ట్ ఇయర్ రూ. 2650 అనుకోండి. ఈ సంవత్సరం ఒక రూ. 100 పెంచుతాడు. లేదా 200 పెంచుతాడు. దానికి మరలా వీడియో ఎందుకండి చెప్పండి? మేడం తెలంగాణలో ఏపీ వాళ్ళకి కోటా ఉన్న కాలేజెస్ నేమ్స్ చెప్పండి. కాలేజ్ నేమ్స్ అంటే అండి 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి కాలేజెస్‌కి మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన ప్రయారిటీ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్‌లో టాప్‌లో ఏదైతే ఉంటాయో అంటే మనకి ఉస్మానియా, గాంధీ, కాకతీయ, తర్వాత ఈఎస్ఐ, నెక్స్ట్ ఆదిలాబాద్ కూడా ఉన్నట్లుంది. గవర్నమెంట్ కాలేజెస్ అయితే అవి. అలాగే అపోలో, కామినేని, మల్లారెడ్డి ఇలా కొన్ని కాలేజెస్. తర్వాత షాదను, డెక్కను మైనారిటీ కాలేజెస్‌లో వస్తాయి. అట్లా టోటల్‌గా 10 కాలేజెస్ మాత్రమే మనకి అవకాశం ఉంది. మేడం ఎయిమ్స్ బీబీ నగర్ బెటరా లేదా ఉస్మానియా బెటరా? ప్లీజ్ టెల్. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి క్వెషన్ నాకు. ఉస్మానియా అనేది అంటే ఓల్డెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు తెలంగాణ వాళ్ళకి. యూజువల్‌గా మీకు ఇక్కడ కూడా అంటే గాంధీ బెటరా? ఉస్మానియా బెటరా? అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నేనైతే నా ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియానే చెప్తాను నేను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయరు నాకు ఉస్మానియా కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎక్కువ మంది తెలుసు. అంటే నేను హెల్ప్ చేసినటువంటి స్టూడెంట్స్ పెయిడ్ కౌన్సెలింగ్ గానీ, లేదా నేను మానిటర్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉస్మానియా కాలేజీలో జాయిన్ అయ్యారు పిల్లలు. వాళ్ళని నేను అడిగినప్పుడు చాలా బాగుంది మేడం ఉస్మానియాలో అయితే. అసలు అంటే వాళ్ళు ఒక 7 హాస్పిటల్స్‌తో లింక్ అంట ఉస్మానియా వాళ్ళకి. ఆ 7 హాస్పిటల్స్‌కి మమ్మల్ని పంపించి మాకు నేర్పుతున్నారు. చాలా బాగుంది మేడం. ది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని వాళ్ళు నాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అది ఉస్మానియా గురించి. ఎయిమ్స్ బీబీ నగర్ ఏంటి అంటే, ఎయిమ్స్ అనేది బ్రాండ్ అండి. ఇట్స్ బ్రాండ్. అంటే ఎయిమ్స్‌లో చదువుతున్నాను అనేది ఒక బ్రాండ్. బీబీ నగర్ ఇన్‌స్టిట్యూట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అప్‌కమింగ్ అంటే ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. డెవలపింగ్ ఇన్‌స్టిట్యూట్ కాబట్టి దాని గురించి నేను నెగెటివ్‌గా చెప్పలేను, పాజిటివ్‌గా చెప్పలేను. బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. ఇంకా చాయిస్ అంటారా? అది మీ ఇష్టం అది. పేరెంట్స్ ఇష్టము. 2 ఆల్మోస్ట్ సేమ్ చెప్పాలంటే. ఓకే. కాకపోతే ఎయిమ్స్‌కి ఏంటంటే ఉన్నది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ రిలీజ్ చేసినప్పుడు అంటే త్వరగా వాటిని డెవలప్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి, మన గవర్నమెంట్ వాళ్ళు వాటిని ఎంతవరకు డెవలప్ చేస్తారు అంటే ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది దాన్ని బట్టి మన ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. పర్లేదు ఎయిమ్స్ బీబీ నగర్ ఆల్సో గుడ్ ఇన్‌స్టిట్యూట్. కాకపోతే ఆ బ్రాండ్ కోసం జాయిన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. దానికి నేను ఏమీ ఆన్సర్ ఖచ్చితంగా చెప్పలేను మీకు. సారీ. మ్యామ్ ఏ క్యాట్‌లో సీట్ రాలేదు అనుకుందాం. బీ క్యాట్‌లో వచ్చింది అనుకుందాం. కంపల్సరీగా జాయిన్ అవ్వాలా మ్యామ్? వదిలేయడానికి లేదా బీ క్యాట్ సీటు? అసలు ఏ క్యాట్‌లో సీట్ రాలేదు అనుకుందాం అన్నారు. అది పక్కన పెడదాం. బీ క్యాట్‌లో సీట్ వచ్చింది అనుకుందాం అంటున్నారు. బీ క్యాట్‌లో సీట్ వచ్చినప్పుడు ఎందుకు వదలాలనుకుంటున్నారు? బీ క్యాట్‌కి మీరు అప్లికేషన్ పెట్టి మీరే నేను డబ్బులు కట్టి జాయిన్ అవుతాను అనుకుంటేనే కదా మీరు వెళ్ళింది. సీట్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? అక్కర్లేదంటే వదులుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఒకవేళ సరదాగా అప్లికేషన్ పెట్టి తర్వాత వచ్చాక మానేద్దాం అనుకుంటే నో ప్రాబ్లమ్. బట్ గుర్తుంచుకోండి మేనేజ్మెంట్ కోటాకి మీరు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో, అప్లికేషన్ చార్జెసే 10,000 అలా ఉంటాయి. అనవసరంగా డబ్బుల్ని వేస్ట్ చేయకండి సరదాగా. మీరు అప్లికేషన్స్ కూడా వేటికి పెడుతున్నాం అనేది చూసుకోండి. లాస్ట్ ఇయర్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ తెలిసి తెలియక ఏదో అప్లికేషన్ పెట్టమన్నారు కదా అని అన్నీ పెట్టుకుంటూ మేనేజ్మెంట్ కోటా కూడా పెట్టేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేసి కూర్చున్నారు. వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లో సీట్ రాలేదు. అంతటితో కూర్చున్నారా? కామ్‌గా కూర్చోలా. సెకండ్ రౌండ్‌లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సెకండ్ రౌండ్‌లో సీట్ వచ్చింది. యూనివర్సిటీ వాడు ఫోన్‌లు. మీరు జాయిన్ అవ్వాలి. 100% జాయిన్ అవ్వాలి. వచ్చి జాయిన్ అవుతారా లేదా అని కూర్చున్నారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో వీళ్ళు ఎంత టెన్షన్ పడ్డారంటే నిద్ర లేవు జనాలకి. అంటే అప్లై చేసిన వాళ్ళకి. ఆ సిట్యుయేషన్ ఎందుకు తెచ్చుకోవాలి? మూర్ఖత్వం అన్నమాట. అంటే తెలియకపోతే కామ్‌గా తెలుసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. లేదా కామ్ డౌన్ అవ్వండి.
డబ్బులు కట్టగలిగే స్థాయి ఉంటేనే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేయండి. అదర్‌వైస్ అప్లికేషన్ ఛార్జ్ 10,000 పోతే పోయినాయి కదా అని అప్లై చేయొద్దు దయచేసి. ఓకే. అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వెషన్ అడిగినటువంటి వాళ్ళకి. సో, బీకాట్‌లో సీటు వచ్చింది, వద్దు అనుకుంటే మానేయొచ్చు. బట్ మీరు కావాలనే కదా అప్లికేషన్ పెట్టింది. కడదామనే కదా! అలాంటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అప్లికేషన్ కూడా పెట్టుకోవాలో లేదో ఆలోచించుకోండి. మేడం నేను బీడీఎస్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూడ్ ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ బీడీఎస్ డిస్కంటిన్యూడ్ యాక్సెప్ట్ చేస్తారా? లేదండి. మీరు బీడీఎస్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత మీరు అఫీషియల్‌గా బీడీఎస్ కాలేజ్‌లో అమౌంట్ కట్టాలి. ఫైన్ కట్టాలి. అక్కడ అరౌండ్ 3,54,000 మీకు పెనాల్టీ పడుతుంది. బీడీఎస్‌ని వదిలేసి రావాలి అంటే. ఆ అమౌంట్ కట్టి అక్కడ రిలీజ్ అయ్యి అఫీషియల్‌గా టీసీ తీసుకొని, స్టడీ సర్టిఫికేట్ తీసుకొని, అక్కడ డిస్కంటిన్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని, ఇక్కడ ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ అప్లికేషన్‌తో పాటు మీరు అవన్నీ అప్‌లోడ్ చేసి తీరాల్సిందే. టీసీ అంటే ఇంటర్మీడియేట్‌ది కాదు. బీడీఎస్‌ది మాత్రమే టీసీ మీరు అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే జస్ట్ బిఫోర్ మీరు ఏ ఎడ్యుకేషన్‌లో ఉన్నారో ఆ కోర్స్‌ది అప్లై చేయాలి. కాబట్టి టీసీ మస్ట్. ఓకే. ప్రైవేట్ కాలేజ్‌లో క్యాస్ట్ బేస్డ్ సీట్స్ ఉంటాయా? యెస్ ఉంటాయండి. గవర్నమెంట్ కాలేజెస్‌లోనూ ఉంటాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారంగానే సీట్స్ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ మేడం ప్రైవేట్ కాలేజెస్ ఫీజు స్ట్రక్చరు ఎంత ఉంటది మేడం? బెస్ట్ కాలేజ్‌ది కేటగిరీ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పగలరా మ్యామ్? ఫీ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్‌లో 2024 కౌన్సెలింగ్‌కి ఎంత ఖర్చవుతుంది అనేది క్షుణ్ణంగా మీకు స్టేట్ వైడ్‌గా వివరంగా డీటెయిల్డ్‌గా ఇచ్చేసాను. మీరు ఇంకా అదే క్వెషన్‌ని పట్టుకొని వేలాడుతూ ఉంటే ఐ కాంట్ హెల్ప్. నేను చెప్పను దీనికి ఆన్సర్. ఈరోజు కూడా 2, 3 సార్లు ఆన్సర్ ఇచ్చేసాను ఈ క్వెషన్‌కి. మీరు లేట్‌గా జాయిన్ అయ్యుంటే సారీ అంటే నేను అంటున్నందుకు. మీరు ఒక పని చేయండి తర్వాత నా యూట్యూబ్ ఛానల్‌లో హైయెస్ట్ వ్యూస్ ఉన్నటువంటి వీడియో అదేను. జస్ట్ 1 మంత్ బ్యాక్ నేను ఆ వీడియో చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ వీడియో అది. అది చూస్తే మీకు కంప్లీట్ అవగాహన వస్తది చూడండి. కట్ ఆఫ్ గురించి, మార్క్స్ గురించి నేను అది చెప్పలేనండి. ఐ యామ్ సో సారీ. అయితే హైయెస్ట్ ప్రయారిటీ కాలేజ్ నేమ్స్ అయితే నేను చెప్పగలను. హైయెస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఆల్రెడీ ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ 2023 కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. అయినా సరే ఒకసారి చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. ఏపీలో అయితే ప్రైవేట్ కాలేజెస్‌లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ చిన్నకాకాని ఆర్ మంగళగిరి, తర్వాత జీఎస్ఎల్ లేదా ఆశ్రమం 2 కూడా కాంపిటీటివ్‌గా ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్‌లో తీసుకున్నట్లయితే జనరల్‌గా అపోలో, తర్వాత కామినేని ఇలా ఆర్డర్ తీసుకుంటారు. సో, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ ఉన్నాయి. అది ఎలా తీసుకోవాలి అనే దానికి కూడా వీడియోస్ ఉన్నాయి. మీరు ఖాళీగా ఉన్న టైంలో చక్కగా ఆ వీడియోస్‌ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అవేర్‌నెస్ వస్తది. నెక్స్ట్ మేడం మాది ఏపీ. మా అబ్బాయికి నో వచ్చాయి. మేము ఎస్సీ సెకండ్ లాంగ్ టర్మ్ మాకు ఏపీలో గాని, ఆంధ్రాలో గాని ఎక్కడైనా సీట్ రాగలదా? ఎంబీబీఎస్ వస్తుందా లేదా కొంచెం చెప్పండి మేడం. కట్ ఆఫ్ గురించి నేను వీడియో ఆల్రెడీ పెట్టాను. జస్ట్ 1 వీక్ బిఫోర్ కట్ ఆఫ్ గురించి పెట్టాను. ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్‌కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టాను. మరలా ఒకసారి చెప్తున్నాను. ఆ టాబ్యులర్ ఫార్మాట్‌లో ఉన్నటువంటి స్కోర్‌కి ఒక ప్లస్ ఆర్ మైనస్ 20 మార్కుల్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. అలాంటి స్కోర్‌లు మీరుంటే బోర్డర్‌లో ఉన్నట్లే లెక్క. బోర్డర్‌లో ఉన్నారు అంటే గ్యారంటీగా నేను వస్తుంది అని చెప్పలేను. రాదు అని కూడా చెప్పలేను. ఈ సంవత్సరం మనకి ర్యాంక్స్ ఎలా వస్తాయో తెలీదు. అస్సలండి కౌన్సెలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చి సీట్ అలాట్‌మెంట్ మనకి డిక్లేర్ చేసేంత వరకు ఎవ్వరు కూడా వస్తుంది అని చెప్పలేమండి. అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకైతే చెప్తాం గానీ, బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి హైలీ ఇంపాసిబుల్. వస్తుంది అని చెప్తే మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, రేపేదైనా రాదు అనుకోండి, చాలా బాధపడాలి. దయచేసి మీరు బోర్డర్‌లోనే ఉన్నారు సార్. అది ఒక చిన్న క్లూ ఇస్తున్నాను. బోర్డర్‌లో ఉన్నారు కాబట్టి మీరు దయచేసి వీలైతే దాని ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా ఇంకొక సెకండ్ థాట్ కూడా మీరు రెడీగా ఉండండి. ఇది మాత్రం తప్పనిసరిగా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. ఒక చిన్న సలహా చెప్పగలను. మేడం మేము ఆంధ్ర నుండి సో మా క్యాస్ట్ సర్టిఫికేట్‌లో బీసీబీ అని ఉంది. కానీ మేము మహారాష్ట్రలో ఉంటాము. డొమిసైల్ ఉంది మహారాష్ట్రది. సో మహారాష్ట్రలో మేము ఓబీసీకి వస్తామా లేదా ఓపెన్నా? ఓకే. ఫైన్ అండి. మీకు ఆంధ్రాలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. మీరు ఉంటుంది మహారాష్ట్రలో. మహారాష్ట్రలో డొమిసైల్ సర్టిఫికేట్ ఉంది. అలాంటప్పుడు
మీరేం చేయాలంటే మహారాష్ట్రలో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ డొమిసైల్ సర్టిఫికేట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే మహారాష్ట్రకి అప్పుడు మీ రిజర్వేషన్ ఓబీసీకి వస్తది. అలా కాకుండా ఇప్పుడు ఏపీలో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ మహారాష్ట్రలో పనికొస్తుందా అంటే పని చేయదు. ఏ రాష్ట్రానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడే పనిచేస్తది. అయితే ఓబీసీ సర్టిఫికేట్‌నైతే మాత్రం మీరు మహారాష్ట్రలో మీ డొమిసైల్ సర్టిఫికేట్‌ని రిఫరెన్స్‌గా పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు మహారాష్ట్రలో అక్కడ మీకు ఇష్యూ చేసేటువంటి తహసీల్దార్ ఆఫీస్‌కి వెళ్లి ట్రై చేయండి. ఓకే. మేడం ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ యువర్ పర్సనల్ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లాస్ట్ ఇయర్. షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి. షాకింగ్ నా వీడియోస్‌లో చాలా చెప్తూ ఉన్నాను. షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఓన్లీ మనీ ఫ్యాక్టర్ అండి. అంతకంటే ఏం లేదు. ఏ కేటగరీ సీటు వచ్చి డబ్బులు లేక కాలేజీ అడ్మిషన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు డబ్బులు కట్టలేక తిరిగి క్యాన్సిల్ చేసుకొని వచ్చినటువంటి స్టూడెంట్స్ గురించే నాకు షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అది చెప్పాలంటే. అవి చాలా బ్యాడ్ అండ్ సాడ్ సిట్యుయేషన్స్ అవి. సో, అందుకని నేను మీ అందరిని కూడా అమౌంట్ చాలా ముందుగా అరేంజ్ చేసుకుంటారు అని నేను ఒక 1 మంత్ బ్యాక్ మీకు వీడియో చేయటం జరిగింది. సో, మీకు స్కోర్ ఎంత ఇంపార్టెంటో అలాగే మనీ కూడా అంతే ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ మాత్రం. అంతకంటే బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్, షాకింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే పెద్దగా ఏమి లేవండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంతా స్మూత్‌గానే జరుగుతుంది. బట్ సర్టిఫికేట్స్ మాత్రం 100% ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కదానికి ఉండాలి. అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి అంతే. ఓకే. నెక్స్ట్ మ్యామ్ మా బాబుకి సారీ బోర్డర్ మార్క్స్ వచ్చాయి. రౌండ్ 4 వరకు వస్తుందా? బోర్డర్ మార్క్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 100% ప్రతి రౌండు అంటే చివరి రౌండ్ వరకు ప్రయత్నించండి. బోర్డర్ మార్క్స్ అంటే 2023 కౌన్సెలింగ్‌లో వచ్చిన కట్ ఆఫ్‌కి 20 మార్కులు తక్కువ వాళ్ళైనా, 20 మార్కులు ఎక్కువ వాళ్ళైనా వీళ్ళిద్దరూ కూడా బోర్డర్ మార్క్స్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్సే. మీరు 100% చివరి రౌండ్ వరకు కూడా ప్రయత్నించండి. మీకు వచ్చే అవకాశాలు అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పలేము. బట్ మీరు పార్టిసిపేట్ చేయటం అనేది 100% ఉండి తీరాలి. మీకు మీరు గాని నాకు రాదు అనుకోని ముందుగానే డ్రాప్ అవ్వకండి. అందరిని రిక్వెస్ట్ చేసేదేంటంటే మీరు నీట్‌లో కట్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉంటే మాత్రం అందరూ ముందు అప్లికేషన్ కన్వీనర్ కోటాకి పెట్టుకోండి. అలాగని ఓసీ వాళ్ళకి 200 మార్కులొస్తే మేము కూడా పెట్టుకోవాలా మేడం అని మీరు అడుగుతారు వెంటనే నన్ను క్వెషను. అలా అని నేను చెప్పటం లేదు. అంటే సపోజ్ మీకు ఓసీ వాళ్ళున్నారనుకోండి. ఏపీలో 500 పైగా వస్తే మీరు పెట్టుకోండి. తప్పేం కాదు. అంటే 550 కట్ ఆఫ్ అన్నప్పటికి కూడా పెట్టుకోండి. చెప్పలేము. ఒక్కొక్కసారి సీట్స్ పెరగొచ్చు. కాలేజెస్ పెరిగినప్పుడు ఆ సీట్స్‌ని ఎలా ఇస్తారో అనేది మనకు తెలీదు. సో, అప్లికేషన్ వరకు పెట్టుకోండి. కౌన్సెలింగ్‌లో చివరి రౌండ్ వరకు పార్టిసిపేట్ చేస్తే సీట్ వచ్చినా రాకపోయినా మీకు ప్రొసీజర్ తెలిసిద్ది. మళ్ళా నెక్స్ట్ టైమ్ మీ పిల్లలు రాసినప్పుడు మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కాబట్టి మీకు ఎక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్, నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు ప్రాక్టికల్‌గా చూసుకుంటారు మీరు కౌన్సెలింగ్‌లో ఉంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకే. మ్యామ్ స్ట్రే రౌండ్‌లో నాన్ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందా? గవర్నమెంట్ కాలేజెస్ కష్టమండి. అయిపోతాయి. గవర్నమెంట్ కాలేజెస్ అయిపోతాయి కానీ, నాన్ లోకల్ క్యాండిడేట్స్‌కి లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఏంటంటే, వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్‌లో అప్లై చేసుకొని ఉంటారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే, ఇక్కడ ఏపీలో నాన్ లోకల్‌కి అప్లై చేసిన స్టూడెంట్ తెలంగాణ స్టేట్‌లో కూడా నాన్ లోకల్‌కి అప్లై చేశారు. అయితే ఆ స్టూడెంట్‌కి లాస్ట్ రౌండ్‌లో తెలంగాణలో సీట్ అలాట్ అయిపోయింది. ఏపీలో కూడా లాస్ట్ రౌండ్‌లో సీట్ అలాట్ అయింది. అంటే 2 సెపరేట్ కాబట్టి. వాళ్ళు ప్రిఫర్ చేసుకుంది తెలంగాణని ప్రిఫర్ చేసుకున్నారు. ఈ ఏపీది డ్రాప్ అయిపోయారు. ఇంకా అంటే క్లోజ్ అయిపోతుంది కౌన్సెలింగ్. ఆ టైంలో యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఇమ్మీడియేట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్‌గా ఫోన్ చేసి యూనివర్సిటీ వాళ్ళే, మీరు రేపు ఈవినింగ్ 4 లోపు వెళ్లి జాయిన్ అవ్వగలిగితే
వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యండి అని నెక్స్ట్ స్టూడెంట్కి ఫోన్ చేసి చెప్పేశారు. వితౌట్ అంటే అఫీషియల్గా మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టక ముందు రోజే వాళ్ళకి కన్వే చేసి వాళ్ళు జాయిన్ అయ్యేలాగా చేశారు. అలాంటి సందర్భాల్లో వెరీ రేర్ కేసెస్ ప్రైవేట్ కాలేజెస్కి వస్తాయి మనకి. అందుకే చెప్తుంది, ఎప్పుడు ఎవరికి ఎలా సీట్ వస్తుందో లేదా ఎవరికి ఎప్పుడు ఎలా సీట్ పోతుందో మనకు తెలియదు. మనం అన్నీ ప్రాక్టికల్గా ఫేస్ చేయాల్సిందే. ఓకే. I belong to AP AU local. In AP counseling, is it mandatory to apply for all colleges in both AU and SP regions? Yes అండి, 100% అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెడితేనే అప్పుడే మీ వెబ్ ఆప్షన్స్ని యాక్సెప్ట్ చేసేది సిస్టమ్. లేకపోతే మీరు అన్నీ పెట్టలేదు, పెట్టండి అని మీకు చెప్తూ ఉంటుంది, వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పెట్టేంత వరకు మీకు క్లోజ్ అవ్వదు, అంటే సబ్మిషన్ జరగదు, సబ్మిషన్ పూర్తవ్వదు. కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టి తీరాల్సింది. ఏయూ పెట్టాలి, ఎస్పీయూ పెట్టాల్సింది. మేడం, నీట్ అప్లికేషన్ ఫిల్లింగ్లో సింగిల్ చైల్డ్ ఆర్ నాట్ అని అడుగుతున్నారు కదా, సింగిల్ చైల్డ్కి కోటా ఏమైనా ఉంటుందా? గుడ్ క్వశ్చన్ అండి, ఇది చాలామంది అడిగారు నన్ను. అసలు ఈ క్వశ్చన్కి మీనింగ్లెస్ అండి, అంటే వాడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్ పాటిస్తున్నారు అని చెప్పాను కదా నేను. కొన్ని స్టేట్స్లో ఎక్కడో 1 లేక 2 స్టేట్స్లో బహుశా సింగిల్ చైల్డ్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండుంటుంది, మన స్టేట్స్లో లేదు. అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ ఆప్షన్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే తమిళనాడు తీసుకోండి. తమిళనాడులో గవర్నమెంట్ కాలేజ్లో చదివినటువంటి స్టూడెంట్స్కి పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. 6.5% సీట్స్ గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ స్కూల్స్లో లేదా కాలేజ్లో చదివితే స్టూడెంట్స్ వాళ్ళకి సుమారుగా 6.5% సీట్స్ని కేటాయిస్తుంది గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కోసం. అది సిఎంసి తెలుసు కదా, సిఎంసి వెల్లూరు, దానిలో స్టేట్ కోటాలో 6.5% సీట్స్ని సిఎంసికి కేటాయించారు. అలా గవర్నమెంట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కి ఇస్తున్నారు. అలాంటిదే సింగిల్ చైల్డ్ కూడా కొన్ని స్టేట్స్లో అరుదుగా ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎక్కడో వాళ్ళు పాటిస్తున్నారు. అందుకని మనం నీట్ అప్లికేషన్ అనేది ఇండియా వైడ్ పెట్టే అప్లికేషన్ కాబట్టి అది స్పెసిఫిక్గా ఫలానా రాష్ట్రం వాళ్ళే పెట్టుకోండి అని మెన్షన్ చేయకుండా, ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ మారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మనసు కూడా మారి ఇలా సింగిల్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ అలా ఉంటే ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలి అనుకునే ఉద్దేశం ఉంటే ఉపయోగపడుతుంది ఈ డేటా అనే దానికోసం ఇచ్చిన ఆప్షన్ అది, కేవలం అంతే. మ్యామ్, తెలంగాణలో కాలేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, కట్ ఆఫ్ డిక్రీజ్ అవుతుందా? తెలంగాణలో కాలేజెస్ లాస్ట్ ఇయరే చాలా కాలేజెస్ వచ్చాయి, ఈ సంవత్సరం కూడా రావచ్చేమో అనుకుంటున్నాము. వస్తే మాత్రం డెఫినెట్గా మీకు కట్ ఆఫ్ ఇంకా తగ్గిపోతుంది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మేడం, మా అబ్బాయికి సారీ అండి, కట్ ఆఫ్ గురించి ఐ కాంట్ హెల్ప్ అండి. నేను ఆల్రెడీ స్కోర్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ వీడియో చేశాను, 1 వీక్ బిఫోరే ఉంది, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది చూసుకోండి. నేను ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడలేను. ఓకే. ఇఫ్ ఐ గెట్ ఏ సీట్ ఇన్ ఏ కేటగిరీ ఇన్ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెన్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీఎంబర్స్మెంట్? ఫీ రీఎంబర్స్మెంట్ గురించి కాదండి ఇక్కడ. మీ యొక్క అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇప్పుడు ఓబీసీ ఉందనుకోండి, సపోజ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు, అది ఫినాన్షియల్ బేస్డ్ సర్టిఫికేట్ కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అంతేగాని ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అసలు మన అప్లికేషన్స్లో ఎక్కడ కూడా మెన్షన్ చెయ్యరు. ఓసీ వాళ్ళకైతే పర్టికులర్గా అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడగరు. కొద్దిమంది తీసుకుంటారు, ఓసీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకైనా మంచిది అని తీసుకొని ఉంటారు, కానీ అక్కర్లేదండి. అసలు మనకు అప్లికేషన్లో ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయదు, అంటే అసలు ఎనేబుల్ అవ్వదు ఆప్షనే. కాబట్టి మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఉందా లేదా అనేది ఎలిజిబిలిటీ దాన్ని బేస్ చేసుకుని అయితే ఉండదండి. మీ క్యాస్ట్ కేటగిరీని బట్టి మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మ్యామ్, కౌన్సిలింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది? కౌన్సిలింగ్కి అప్లికేషన్ ఛార్జెస్ ఏనండి. అప్లికేషను సుమారుగా ఒక 3,000 దగ్గరగా ఉంటుంది అమౌంట్. 2,650 రూపాయలు లేదా 2,950 రూపాయలు. మళ్ళీ దానిలో కేటగిరీని బట్టి ఒక 500 రూపాయలు తగ్గటం అలా ఉంటుంది. అదే ఆల్ ఇండియా కోటాలో అయితే మాత్రం ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి
11,000 పే చేస్తారు. 11,000 కూడా రూ. 1,000 అప్లికేషన్ ఫీ ఉంటుంది. రూ. 10,000 సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. అంటే మీకు సీటు అసలు రాలేదనుకోండి ఆల్ ఇండియా కోటాలో మీ 10,000 మీకొచ్చేస్తాయి. అలాగే సీటు వచ్చి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినా కూడా మీ అమౌంట్ వస్తాయి. అలా కాకుండా సీటు వచ్చి అంటే సెకండ్ రౌండ్ తర్వాత కానీ వద్దు అనుకుని డ్రాప్ అయితే అప్పుడు అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు. మీకు రావాలి రిటర్న్. సో మీకు సీట్ రాని పక్షంలో మీ డబ్బులు మీ 10,000 మీకు వస్తే రూ. 1,000 మాత్రమే కట్ అవుతాయి. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 5,500 ఉంటుంది. రూ. 500 ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ అంటే అప్లికేషన్ ఫీ. రూ. 5,000 రీఫండబుల్. అంటే సేమ్ కండిషన్స్‌తో. ఎంబీబీఎస్‌కి ఫీ రీయింబర్స్‌మెంట్ ఉంటుందా మ్యామ్? ప్లీజ్ ఏపీ వాళ్ళకి. ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది ఉండదండి. బట్ స్కాలర్‌షిప్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి. ఫీ రీయింబర్స్‌మెంట్ అనే పదం నాకు తెలిసి నేను వినలేదు. బట్ స్కాలర్‌షిప్స్ అయితే ఇస్తారని విన్నాను నేను. ఓకే. మేడం మా పాపకి సారీ ఏపీలో న్యూ కాలేజెస్ ఏమైనా వస్తున్నాయా మ్యామ్? తెలిసే అడుగుతున్నారు అనుకుంటున్నాను ఈ క్వెషన్ మీరు. అందరికీ తెలుసు పేపర్ న్యూస్ వింటూనే ఉన్నారు. సుమారుగా ఒక 5 కాలేజెస్ లేదా 7 కాలేజెస్ రావచ్చని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఆ కాలేజెస్‌లో అన్ని సీట్స్ అయితే ఫ్రీ సీట్స్ ఉండవండి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ 2023 న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌లో బి కేటగిరీ అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్, అలాగే ఎన్ఆర్ఐ సీట్స్ కింద మనకి డివైడ్ చేస్తారు. పేమెంట్ సీట్స్‌ని కూడా ఇస్తున్నారు న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌లో. సో ఇప్పుడు రాబోయే కాలేజెస్‌లో కూడా గవర్నమెంట్ చేంజ్ అయితే ఎలా ఉంటుంది? లేదా సేమ్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మన ప్రాస్పెక్టస్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనకేమీ తెలీదు. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ 2022 సర్టిఫికేట్ ఓల్డ్ సరిపోతుందా? లేదండి. ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1 తర్వాత మీరు ఫ్రెష్‌గా తీసుకోవాలి. దాని ముందు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ చెల్లవు. మీరు ఫ్రెష్‌గా ఈ సంవత్సరానికి కొత్తవి తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా తెలియాలి అంటే లేదా అసలు నోటిఫికేషన్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయి? ఎలా చూసుకోవాలి? పాత డేటా ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుంది? దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మెడికల్ కౌన్సెలింగ్‌కి గత సంవత్సరాల్లో జరిగిన కౌన్సెలింగ్ రిపోర్ట్స్ ఏదైనా మీకు కావాలి అంటే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్‌సైట్ ఉంటుంది. దానిలో చూసుకోవచ్చు. ఓకే. అలాగే ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో మీరు చూసుకోవాలి. ఈ 3 వెబ్‌సైట్స్‌ని ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒకసారైనా అలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఏపీ వాళ్ళైతే వైఎస్ఆర్ యూహెచ్ఎస్‌లో రీసెంట్‌గా 2023 కౌన్సెలింగ్‌లో నేను ఎలాగైతే మీకు కట్ ఆఫ్ ఇస్తూ ఒక వీడియో చేశానో లాస్ట్ వీక్, అసలు ఈ వీక్‌లోనే చేసిన వీడియోని కూడా అదే స్కోర్‌ని వాళ్ళు ఫైల్ పెట్టేశారు. లాస్ట్ ర్యాంక్స్ ఇన్ 2023 నీట్ కౌన్సెలింగ్ అని ఎంబీబీఎస్‌కి కన్వీనర్ కోటాకు పెట్టారు. అలాగే మేనేజ్మెంట్ కోటాకు కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక ఫైల్స్ పెట్టేశారు పీడిఎఫ్స్. అది కేవలము వాళ్ళు థర్డ్ రౌండ్ వరకే పెట్టారు. లాస్ట్ రౌండ్స్ డేటా లేదు. అప్ టు థర్డ్ రౌండ్ వరకు ఇస్తున్నామని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలా యూనివర్సిటీ వెబ్‌సైట్స్‌లోనే చక్కగా మీకు అఫీషియల్‌గా వస్తాయి. మీరు ఒకసారి చూస్తే అసలు మీ కేటగిరీలో ఫీమేల్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి? జనరల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి? అలాగే ఎన్ని సీట్స్‌ని ఏ కాలేజ్‌లో ఇస్తున్నారు? ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజ్‌లో వస్తుంది? ఒకరిని అడగాల్సిన అవసరమే లేదు. మీరు మీ కంటితో చక్కగా వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకునే అవకాశం ఉంది. అలాగే కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌లో అయితే ఈ డేటా అవైలబుల్‌గా లేదు. వాళ్ళు ఇవ్వరు. వైఎస్ఆర్ వాళ్ళు మాత్రం ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. కేఎన్ఆర్ వాళ్ళు కావాలి అంటే మీరు లాస్ట్ ఇయర్ అంటే 2023 నీట్ కౌన్సెలింగ్ తెలంగాణ స్టేట్‌ది సుమారుగా జూలై మంత్‌లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ జూలై మంత్ డేట్స్‌కి వెళ్ళి అక్కడ మీరు స్టెప్ బై స్టెప్ స్క్రోల్ చేసుకుంటూ డేట్ వైస్‌గా చూసుకోవడమే. అలాగే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్‌సైట్‌లో కూడా 2023 కౌన్సెలింగ్ రిపోర్ట్స్ అన్నీ తీసేసాడు అఫీషియల్ దానిలో. నేను చూసాను. అంటే కొన్ని డేటా కావాల్సి వచ్చి నేను ఓపెన్ చేశాను నిన్న. కానీ మొత్తం తీసాడు. అప్డేట్ చేస్తాడు. అన్నీ పెడతాడు. 2023 మొత్తం ఉంటాయి. వితిన్ ఫ్యూ డేస్‌లో అప్డేట్ అవుతది వెబ్‌సైట్.
ప్రస్తుతానికైతే లాస్ట్ ర్యాంక్స్ ఒకటి పెట్టాడు. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే అది చూసుకోండి. ఓకే, ఫైన్. మ్యామ్ లాంగ్ టర్మ్‌కి చాలా ఫీజు ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. యెస్ అండి. దట్స్ వెరీ గుడ్ క్వెషన్ ఇది. లాంగ్ టర్మ్‌కి ప్రస్తుతానికి మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా సరే సుమారుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ మీకు నీట్ స్కోర్ గానీ కట్ ఆఫ్‌కి దగ్గరగా ఉంటే, అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జస్ట్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ గాని ఉంటే, వాళ్ళకి అతి తక్కువ డబ్బులతోనే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ నేను శ్రీ గోసాలెట్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్‌ని చూసాను. అక్కడ కేవలము ఒక 25,000 మాత్రమే పే చేయించుకొని వాళ్ళు కోచింగ్ ఇచ్చారు. అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకొచ్చిన స్కోర్‌ని బట్టి పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారు. అయితే అసలు నా సలహా ఏంటంటే, నేను కొన్ని ఎక్స్‌పీరియన్సెస్‌ని చూసానండి కొద్దిమంది స్టూడెంట్స్‌ని. వాళ్ళు అసలు బేసిక్స్ గూడా లేనటువంటి స్టూడెంట్స్ గూడా లాంగ్ టర్మ్‌కి వెళ్లి చదువుకోలేని స్థాయి ఉన్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళు సొంతగా ఒక ఫిజిక్స్ వాలా యాప్ లాంటివి లేదా అన్‌అకాడమీ గాని ఇలా చాలా ఉన్నాయి. నాకు తెలిసి అంటే నేను ఆ పేర్లు ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను కానీ చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఇంటిలో కూర్చొని సిన్సియర్‌గా కష్టపడి చదివి 600 పైగా స్కోర్ తెచ్చుకున్న స్టూడెంట్స్‌ని చూసాము. వెరీ రీసెంట్‌లీ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసింది. ఫస్ట్ నీట్ ఎగ్జామ్‌లో 30 మార్కులు మాత్రమే సంపాదించుకున్న స్టూడెంట్ 625 మార్కులు పైగా స్కోర్ చేశారని రీసెంట్‌గా విన్నాను నేను. ఇలా చదువుకొని ఇంట్లో కూర్చొని. సో మీరు ఫీజు ఎక్కువైందని బాధపడాల్సిన అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ అమౌంట్‌కి మీకు లభిస్తుంది. మంత్లీ పేమెంట్ చేసుకోండి. శ్రద్ధగా కూర్చొని కాలేజ్‌లోనే ఉన్నాను అన్నంత శ్రద్ధగా నీ ఎదురుగా అంటే స్టూడెంట్ ఎదురుగా టీచర్ నీకు టీచ్ చేస్తుంటే ఎంత సిన్సియర్‌గా వింటారో అలా ఒక రూమ్‌లో కూర్చొని చదువుకొని ప్రిపేర్ అయితే డెఫినైట్‌లీ యూ విల్ గెట్ ద గుడ్ స్కోర్. అప్పుడు మీరు లక్షలు పోసి లాంగ్ టర్మ్స్‌కి వెళ్లి చదవాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులకు కూడా పెద్ద బర్డెన్ ఉండదు. మీలాంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. కష్టపడి చదవాలి. సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలి. సో ఇది చాలా మందికి కూడా నేను చెప్తున్నాను. చాలామంది ఈరోజు లిటరల్‌గా చెప్పాలంటే నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తే చాలా బాధ అనిపించింది. సెకండ్ లాంగ్ టర్మ్ తర్వాత కూడా చాలా తక్కువ స్కోర్ వచ్చి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి అనేది వాళ్ళు పీక్యాట్ గురించి ఆలోచిస్తూ ఇలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి పిల్లలు మీరు రెస్పాన్సిబుల్‌గా మీరు కష్టపడి చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాని నా జీవితం ఏంటి? నన్నేం చేస్తావు అని తల్లిదండ్రులను క్వెషన్ చేయకండి. చాలామంది స్టూడెంట్స్ ఇలా క్వెషన్ చేస్తున్నారని నాకు తెలుస్తుంది. వాళ్ళు ఫోన్ కాల్స్ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. షేర్ చేసుకుంటుంటే. తప్పండి అది. స్టూడెంట్ డ్యూటీ ఏంటి? మీకు ఏ పని లేదు. కేవలం చదువుకోవడం మాత్రమే కదా మీకు డ్యూటీ. సో మీరు శ్రద్ధగా చదువుకోండి. కష్టపడి చదవండి. తప్పకుండా మీరు సాధిస్తారు. అంతేగాని లేదు అనుకోండి, నీటే కాదు కదా మనకి లైఫ్ అనేది. ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు అదర్ కోర్సెస్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఎలా సీట్ పొందాలి? ఎలా చదవాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? వాటి మీద ఫోకస్ పెట్టండి. అచ్చంగా నాకు ఎంబీబీఎస్సే రావాలి. నాకు రాకపోతే నాకు డబ్బులు కట్టైనా చదివించండి అని ఫోర్స్ చేస్తే ఆ రైట్స్ మీకు లేవు స్టూడెంట్స్‌కి. మీరు చదువుకొని సాధించి డబ్బులు కట్టమనంటే కడతారు. అంతేగాని మీరు లీస్ట్ మార్క్స్ తెచ్చుకొని నన్ను పలాని రాష్ట్రానికి, పలానా దేశానికి పంపించి చదివించండి అని కంపారిటివ్‌గా పక్కన పిల్లలతో కంపేర్ చేస్తూ అలాంటి క్వెషనింగ్ చేసే రైట్స్ అయితే స్టూడెంట్‌కి లేదని నేను చెప్తాను. ఆ విషయంలో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో వింటూ ఉంటే అంటే లైవ్‌లో పార్టిసిపేట్ చేస్తుంటే. సో ఇప్పుడు మీరు అడిగిన స్టూడెంట్ నేను అనుకుంటున్న స్టూడెంట్ అయి ఉంటారు ఈ క్వెషన్ అడిగింది. సో మీరు లాంగ్ టర్మ్‌కి ఎంత ఖర్చు అవుతుందని బాధపడే కంటే నిజంగా ఆ బాధ మీలో ఉంటే మీరు జస్ట్ ఈ యాప్స్‌ని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇంట్లో కూర్చొని చదువుకోండి. 3,00,000 కాదండి. వితిన్ 30,000లో మీ కోర్స్ ఫినిష్ అయిపోతుంది. 30,000 లోపే మీరు సంవత్సరంలో ది బెస్ట్ స్కోర్‌ని సాధించగలుగుతారు. ఓన్లీ మీకు కావాల్సింది హార్డ్ వర్క్, సిన్సియారిటీ ఈ 2 ఉంటే చాలు. ఓకే. ఓకే, ఫైన్. ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ కామన్ కౌన్సిలింగ్ దిస్ ఇయర్? నో అండి. నాకు తెలిసి 100% ఉండదండి. ఇది ప్రతి సంవత్సరం పిలుపుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడైతే రాదు. అది ఈ ఎలక్షన్స్ టైమ్‌లో అసలు ముట్టుకోరు దాన్ని. ఈ సంవత్సరానికి వదిలేస్తారు. మహా అయితే నెక్స్ట్ ఇయర్ చూద్దాం అది. మేడం ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఎంబీబీఎస్ టాప్ కాలేజ్ చాయిస్ ప్రాక్టికల్ వైస్ కాలేజ్ సెలక్షన్ ఆర్ టీచింగ్ వైస్ కాలేజ్ సెలక్షన్. ఒకటండి దీనికి ఒకటే క్వెషన్ ఆన్సర్ ఇస్తాను నేను. ఎప్పుడు కూడా మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ యూ షుడ్ గివ్ ప్రయారిటీ టు గవర్నమెంట్ కాలేజెస్.
గవర్నమెంట్ కాలేజెస్‌లో మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ చాలామంది ఏమంటారంటే, గవర్నమెంట్ కాలేజెస్‌లో ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. మా పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు. ఫుడ్ బాగోదు, రూమ్స్ బాగోవు, నీట్‌గా ఉండవు. లేతే హాస్పిటల్ కూడా ఎలా పడితే అలా ఉంటుంది. ఇయన్నీ చెప్తూ ఉంటారు. నథింగ్ అండి. డాక్టర్ అనేవాళ్ళు పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే వాళ్ళకి సబ్జెక్టు వస్తుంది. చక్కగా క్లాస్‌గా ఉండి, చక్కగా నీట్‌గా ఉండి పేషెంటు స్టైల్‌గా వెళితే, ఆ పేషెంటు దగ్గర మనల్ని ఏమీ రానివ్వరు. ఆ పేషెంట్ చిన్న డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తానంటే యాక్సెప్ట్ చేయరు కదా పేషెంట్. మీరు చేస్తారా? చేయరు కదా! కార్పొరేట్ కాలేజ్‌కెళ్ళి, హాస్పిటల్‌కెళ్ళి మీకు టాప్ మోస్ట్ డాక్టర్ ఎవరుంటే వాళ్ళే మీకు చూడాలి. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము ఏదైనా సరే ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఏరియాస్‌లో గాని, లేదా ఒక గవర్నమెంట్ సెక్టార్స్‌లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్‌లో చదివితే అక్కడ మీకు ఎక్స్‌పోజర్ బాగుంటుంది. నంబర్ ఆఫ్ కేసెస్ బాగుంటాయి. ప్రాక్టికల్స్ మీరు చూడాలి అంటే డెఫినైట్‌లీ యూ హావ్ టు ప్రిఫర్ గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్. ఆ తర్వాతే మీరు ప్రైవేట్ కాలేజెస్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను చెప్పే సలహా అయితే ఇది. ఆహ్, గవర్నమెంట్ కాలేజెస్ రాని పక్షంలో మాత్రమే మీరు నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది అని నా ఉద్దేశం. ఇంకా అడ్జస్ట్‌మెంట్ గురించి చెప్తారా? ఫుడ్డు లేదా ఫెసిలిటీస్ గురించి ఎవ్వరు కూడా 100% మీకు జస్టిఫికేషన్ ఇవ్వలేరు. ఎక్కడ కూడా 100% ఏ పేరెంట్‌కి నచ్చదు. ఒక పేరెంట్‌కి నచ్చేది ఇంకొక పేరెంట్‌కి నచ్చదు. మన పిల్లలు బయట సొసైటీలోకి వెళ్ళి మింగిల్ అయ్యి, వాళ్ళు చదివి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి. లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. లేదా లైఫ్‌లో ఎక్కడైనా సరే వాళ్ళు అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలి అంటే, ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు మింగిల్ అయ్యేలాగా మనమే వాళ్ళని గైడ్ చేయాలి. అంతేగాని మనమే మా పిల్లలు చాలా నీట్‌గా ఉంటారు, అక్కడ బాగోవు అని మనం ముందు చెప్పి పిల్లల్ని చెడగొట్టకూడదు. దయచేసి ఈ వీడియోలో అంటే ఇప్పుడు ఈ లైవ్ సెషన్‌లో పాల్గొన్నటువంటి పేరెంట్స్ ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి. తప్పనుకోకపోతే నేను చెప్పిన విషయం. మన పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వటం మంచిదే కానీ, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో, లైఫ్ చాలా ఉందండి వాళ్ళకి. ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ma'am, when will Ayush related counseling gonna start? Yes. Yeah, after BDS only Ayush counseling will start. Okay. So first MBBS counseling will finish. After that BDS counseling. Later on Ayush course counseling will start. Right? నెక్స్ట్ వన్. మ్యామ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మీరు గైడ్ చేయడానికి మాకు ఓకే. ఇన్‌కంప్లీట్ క్వెషన్ ఇది. యాక్చువల్‌గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మేము అంటే ఒకటి గుర్తుంచుకోండి. ఈ విషయంలో నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నేను నా వీడియోలో చాలా సార్లు అంటే ప్రతి వీడియోలో లాస్ట్ 2 మినిట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆహ్, నేను చాలామంది సైకాలజీ చూస్తుంది ఏంటంటే, ఆ వీడియోస్ వింటున్నారు. నేను వీడియో క్రింద ఫోను నంబర్ పెడితే, ఆ ఫోను నంబర్ తీసుకొని చక్కగా ఫోన్స్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఒక అరగంట సేపు ఒక్కొక్కరు లేదా కొద్దిమంది గంట సేపు లేదా ఒక 5 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అలా మాట్లాడి క్లారిఫై చేసుకుంటున్నారు. తప్పని నేను చెప్పటం లేదు. కానీ అప్పటి వరకు అయిపోతుంది. మరలా ఆఫ్టర్ 4 ఆర్ 5 డేస్ మరలా రిపీట్. అంటే వాళ్ళు కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యాక జాయిన్ అవుతాం మేడం అని చెప్తారు. కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రన్నింగ్ రేస్ ఎలా ఉంటుందో అలా వెళ్తూ ఉంటాం మనం. కౌన్సెలింగ్ ముందు ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే, ఎగ్జామ్ రోజు చదివితే సీట్ వస్తుందా మీరు చెప్పండి ఒక మాట? స్టూడెంటు ఎగ్జామ్ రాయాలి, స్కోర్ తెచ్చుకోవాలంటే, ఎగ్జామ్ రోజే వెళ్లి చదువుకుంటే సీట్ వస్తుందా? రాయగలడా ఎగ్జామ్? అలాగే కౌన్సెలింగ్‌కి కూడా స్కోర్ వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ అప్లికేషన్ వచ్చిన తర్వాత మీకు గైడ్ చేయడం అనేది అంత టైం నా దగ్గర ఉండదు. దానికి ముందు ప్రిపరేషన్ ఉంటుంది. దాని ముందు మనం సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. దాని ముందు ప్రొసీజర్ అంతా మీకు కొంత నేర్పి ఉండాలి నేను. మీకు గైడ్ చేసి ఉండాలి. అసలు మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలనేది అవేర్‌నెస్ వచ్చుండాలి అప్పటికి. ఈ ప్రాసెస్ చేయడానికి ఆల్‌మోస్ట్ కొంత టైం పడుతుంది. 15-20 డేస్ ఇట్ టేక్స్ టైమ్. సో, మీరు కౌన్సెలింగ్ టైం తర్వాత జాయిన్ అవుతాను. ఒక నెల రోజులకి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వటం వలన అనవసరం కదా! ఒక రూ. 600 వేస్ట్ కదా మేడంకి అని అనుకుంటున్నారు చాలామంది. అయినా సరే ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఐ డోంట్ మైండ్ ఇట్. దాని గురించి నేను ఎవరిని క్వెషన్ చేయను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఏంటంటే, ఇప్పటికి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది.
మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే, ఇప్పుడు మీరు ఈ లైవ్‌లోకి ఎందుకొచ్చారు? కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రావచ్చు కదా! మరి ఈరోజు ఎందుకు వచ్చి లైవ్‌లో మీరు క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు? ఆలోచించండి. అంటే మీకు డౌట్స్ ఉన్నాయి కదా! ఈ డౌట్స్ ఇప్పుడు నేను కొన్ని చెప్పాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకో డౌట్ వస్తది మీకు. ఆ తర్వాత ఇంకో డౌట్ వస్తది. ఎవరు మీకు క్లారిఫై చేస్తారు? హూ విల్ క్లారిఫై యువర్ డౌట్స్? యూనివర్సిటీకి వెళ్లి అడిగితే ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తారు? యూనివర్సిటీకి వెళ్లి చూడండి మీకు. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఈవెన్ 1% వాళ్ళు మీకు ఆన్సర్ ఇచ్చినా సరే, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఈవెన్ 1% మీకు ఆన్సర్స్ దొరికినా సరే. దీనికి ఎక్కడ దొరికిద్ది మేడం ఆన్సర్స్? ఈ క్వెషన్స్‌కి ఎక్కడ దొరుకుతాయంటే, ఇది నేను నా ఇంట్రెస్ట్‌తో ఒక ప్యాషన్‌గా తీసుకొని ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేశాను కాబట్టి, నేను ఎవ్రీ డే స్టడీ చేసి మీకు ఒక కరెక్ట్ జెన్యూన్ రిపోర్ట్‌ని ఇవ్వగలుగుతున్నాను మీకు. అంతేగాని ఇక్కడ మీరు ఆలోచిస్తున్న విధంగా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పెయిడ్ ఆర్ లేదా ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనుకోకండి. దిస్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ గుర్తుంచుకోండి. మనం ఖర్చు పెట్టేది లక్షలు పోసి ఖర్చు పెట్టుకున్నారు. ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి అనేది అది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. అలాంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉండటం కోసమే మీకు ఒక గైడ్ అనేది ఉండాలి. ఒక మెంటర్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని జాయిన్ అవ్వమన్నాను. కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. బట్ అప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళా నుండి ఏబీసీడీల నుండి నేర్పించాలి అంటే చాలా కష్టం. సో, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే. మేడం మా అమ్మాయి ఎంబైపీసీ మాకు నీట్‌లో అండ్ ఐఐటీ మద్రాస్ అండ్ ఐఎస్‌సిఆర్ అండ్ సీయూఈటీ అండ్ ఎంసెట్‌లో సీట్ వస్తే ఏది అయితే ఫ్యూచర్ బాగుంటుందో మీరు ఆర్డర్ చెప్పండి. ఇన్ని క్వెషన్స్ ఎంబైపీసీ అంటే మీకు ఏ కోర్స్‌లో జాయిన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీబీఎస్ వస్తే వద్దనుకుంటారా మీరు చెప్పండి? ఎంబీబీఎస్ వచ్చిందనుకుందాము. వద్దనుకోరు కదా మీరు. లేదు ఎంబీబీఎస్ మిస్ అయింది. మిస్ అయిన తర్వాత ఐఐటీ మద్రాస్‌లో మీకు బీటెక్ వచ్చిందనుకోండి. ఐఐటీ అంటే వదులుకుంటారా? లేదు కదా! అలాగే ఐఎస్‌సి అనుకోండి. అది ఐఎస్‌సి బెంగుళూరు అంటే అక్కడ మనకి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ ది బెస్ట్ యూనివర్సిటీ. అది బెస్టే. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే మెయిను ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్ కాదు. ఇన్‌స్టిట్యూట్‌తో పాటుగా మీకు ఏది ఇంట్రెస్ట్, మీ పాపకి ఏది ఇంట్రెస్ట్ ఏంటి ఫస్ట్ కనుక్కోండి. మీ ఇంట్రెస్ట్ కూడా కాదు. పిల్లల ఇంట్రెస్ట్ కూడా మనం కొంచెం రెస్పెక్ట్ ఇద్దామా? పిల్లలు కూడా వాళ్ళు కష్టపడి చదివి స్కోర్స్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏది ఇష్టంగా చదవాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకొని డెసిషన్స్ తీసుకోండి. ఓకే మ్యామ్. సో, అన్నీ కూడా మంచి ఇన్‌స్టిట్యూషన్స్ మీరు చెప్పినవన్నీ కూడా. బట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ షుడ్ గివ్ టు యువర్ చిల్డ్రన్. రైట్? మేడం టీఎస్ స్టేట్ కౌన్సెలింగ్ ఓబీసీ సర్టిఫికేట్ కావాలా? బీసీ సర్టిఫికేట్ కావాలా? యెస్. గుడ్ క్వెషన్ అండి ఇది. ఏపీకైనా, తెలంగాణ స్టేట్ కౌన్సెలింగ్‌కైనా సరే కేవలము మీ స్టేట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే బీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓబీసీ సర్టిఫికేట్ కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కి మాత్రమే కావాలి. అంతేగాని స్టేట్ కౌన్సెలింగ్‌కి అక్కర్లేదు. క్లియర్? సో, చాలా వరకు మంచి మంచి క్వెషన్స్ అడిగారండి. ఆల్మోస్ట్ 2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ లాస్ట్ 5 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే క్వెషన్స్ రైజ్ చేయాలి అంటే దయచేసి రైజ్ చేయండి. అదర్‌వైజ్ వి విల్ క్లోజ్ టుడేస్ సెషన్. ఓకే. మేడం వెబ్ ఆప్షన్స్ ఫోన్ ద్వారా చెబుతారా? లేక మీరే అప్‌లోడ్ చేస్తారా? యెస్. గుడ్ క్వెషన్ అండి. నేను పెయిడ్ కౌన్సెలింగ్ చేసేటువంటి స్టూడెంట్స్‌కి గూగుల్ మీట్ లేదా జూమ్ లింక్ పంపించి వాళ్ళ ప్రెజెన్స్‌లో మాత్రమే నేను వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉంటాను. అప్లికేషన్స్ అయినా, వెబ్ ఆప్షన్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ప్రెజెన్స్‌లో మాత్రమే జరిగిద్ది. ఇంకొకటేంటంటే అసలు వెబ్ ఆప్షన్స్‌కైనా సరే, లేదా అప్లికేషన్స్ ఫిల్లింగ్‌కైనా సరే, లేదా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్‌కైనా సరే, ఎవ్వరూ కూడా మీ మొబైల్‌ని యూజ్ చేయొద్దు. మీ ఇంట్లో కంప్యూటర్ గానీ, ల్యాప్‌టాప్ గానీ ఉంటే ఈ 2 మాత్రమే యూజ్ చేయండి. డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్. మీ ఇంట్లో లేని సమక్షంలో మీరు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి అక్కడ కంప్యూటర్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేయండి. డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఫర్ దిస్ నీట్ కౌన్సెలింగ్. ఎవ్వరు కూడా మొబైల్ ఫోన్‌ని యూజ్ చేయొద్దు. పర్టిక్యులర్‌లీ అప్లికేషన్స్, వెబ్ ఆప్షన్స్ 100% మీరు అసలు మొబైల్ యూజ్ చేయడానికి వీల్లేదు.
ఓకే, దయచేసి చేయవద్దు. నెక్స్ట్, యువర్ గైడెన్స్ చాలా యూస్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. టీఎస్ న్యూ కాలేజెస్లో ఏపీ వాళ్ళకి రైట్ బబుల్ చేసి ఏపీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా? లేదండి, టీఎస్ న్యూ కాలేజెస్లో ఏపీ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే 2014 తర్వాత కాలేజెస్లో లేదు. మేడం, మా డాటర్ 2 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ బబుల్ చేసింది, బట్ పొరపాటున దాని పక్కన ఉన్న దానిలో పొరపాటున చిన్న డాట్ పెట్టింది. దీన్ని ఆన్సర్గా యాక్సెప్ట్ చేస్తుందా? డాట్ సైజుని బట్టి ఉంటుంది. ఒక చిన్న డాట్ పెడితే, స్మాల్ డాట్ అయితే పర్లేదు, ప్రాబ్లం లేదు. బట్ డాట్ ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ కానీ ఫిల్ అయ్యి ఉంటే డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేస్తుంది. సైజుని బట్టి ఉంటుంది. అంటే ఆ పాపకే తెలుసు సైజ్ ఎంత పెట్టింది అనేది, దాన్ని బట్టి మనం చూడాలి. రేపు రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. మేడం, ఆల్ ఇండియా కోటా ఇంకా స్టేట్ కౌన్సిలింగ్ ఫైనల్ రౌండ్ కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. చాలా చాలా ఎలా ఉంటుందంటే, మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓవర్ ల్యాపింగ్స్ వస్తాయి, డెసిషన్స్ తీసుకోలేము, జాయిన్ అయిన సీటు వదులుకోవాలా లేదా అనేది మనకు తెలియదు, ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళాలా లేదో తెలీదు. చాలా అంటే ఓవర్ ల్యాపింగ్గా, క్లమ్సీగా ఉంటుంది కౌన్సిలింగ్. చాలా కాషియస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో ఆ డేట్స్ని బట్టి మనం ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, నెక్స్ట్, ఓసీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలా మ్యామ్? లేదండి, అసలు ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఇంకా ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికెట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో. అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అయితే మీరు ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే అది పెట్టుకోవచ్చు. అలాగే బీసీఏ, బీసీడీఈ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటారు స్టేట్ కౌన్సిలింగ్కి. 2014 బిఫోర్ కాలేజెస్లో 100% సీట్స్కి ఛాన్స్ ఉంటుందా మ్యామ్? ఓన్లీ 15% సీట్స్కి మాత్రమే వీఆర్ ఎలిజిబుల్ ఫ్రమ్ ఏపీ. ఓన్లీ 15% యాజ్ నాన్ లోకల్ స్టూడెంట్స్, నాట్ యాజ్ లోకల్ స్టూడెంట్స్. ఓకే, ఈడబ్ల్యూఎస్ అంటే ఏమిటి అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే ఓసీలో ఫినాన్షియల్ బేస్ చేసుకొని ఎవరికైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో, 8 లక్షల సంవత్సర ఆదాయము తల్లిదండ్రులకి దానికంటే తక్కువ ఉంటుందో, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే సైట్ వాళ్ళ ఫ్లాట్స్ కానీ, ఇంటి స్థలాలు కానీ, లేదా ఇంటి ఆస్తులు కానీ, పొల ఆస్తులు కానీ, ఇలాంటివి ఇంత లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్కి మించి కానీ ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాదు. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్రింద మీకు సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, పర్టికులర్గా తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ జరిగింది. అసలు అంటే అవసరం లేనటువంటి వాళ్ళు బాగా డబ్బులుండి, బాగా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ పొందుతున్నారు రికమెండేషన్స్తో. అలాంటి వాళ్ళ వలన మిగతా వాళ్ళకి చాలా లాస్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఓసీ కట్ ఆఫ్ పడిపోయి దీనిలో ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి కొంచెం నిజాయితీగా మీరు ఉండండి. మీకు అర్హత ఉంటే తీసుకోండి, లేదంటే రికమెండేషన్స్ పెట్టి ఇలాంటి సర్టిఫికెట్స్ పొందవద్దు దయచేసి. ఓకే మేడం, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఎవరికి అవసరం అవుతుంది? మైగ్రేషన్ సర్టిఫికెట్ యూజువల్గా ఏంటంటే, ఇది 2022 కౌన్సిలింగ్ వరకు అయితే కేవలము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి, అంటే పేమెంట్ సీట్ ద్వారా ఏపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కానీ, లేదా కేరళ, కర్ణాటక, ఇలా తమిళనాడు, వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్కి మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. అలా మిగతా స్టేట్స్ కూడా అంతే, మ్యూచువల్గా వైస్ వర్సా. అయితే లాస్ట్ ఇయర్ 2023 కౌన్సిలింగ్లో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసుకురండి అన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ని సబ్మిట్ చేయమన్నారు. ఇది కూడా చెప్పాలంటే ఒక బడ్జెట్ లాంటిది ఒక స్టేట్కి. అంటే మైగ్రేషన్ సర్టిఫికెట్ మనం అప్లై చేయాలంటే అరౌండ్ 500 రూపీస్కి దగ్గరగా ఉంది. సో అందరికీ మస్ట్ అండ్ షుడ్ చేసేస్తారు. దానివల్ల ఏమైందంటే ఇంకా అందరూ అప్లై చేయాల్సి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్లో కూడా అడుగుతున్నారండి. అందుకనే నేను చెప్తుంది, 100% నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మైగ్రేషన్ సర్టిఫికెట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఆన్లైన్లో పొందండి. సిబిఎస్ఈ వాళ్ళు, ఐసిఎస్ఈ వాళ్ళకైతే అక్కర్లేదు. వాళ్ళకి ఆల్రెడీ 10th క్లాస్ మైగ్రేషన్ సర్టిఫికెట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎనఫ్.
వాళ్ళని అడగటం లేదు. అది ఇండియా లెవెల్‌లోనే కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళని అడగరు. ఒకవేళ సీటు నెక్స్ట్ క్వెషన్. ఒకవేళ స్టేట్‌లో సీటు వచ్చి జాయిన్ అయ్యాక ఆల్ ఇండియా కోటాలో జిప్మర్ లాంటివి వస్తే మళ్ళీ దానిలో జాయిన్ అవ్వచ్చా మేడం? డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్ అండి. ఆ రోజు మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవడానికి టైం ఉండి, సఫిషియంట్ టైం ఉండి, అప్పుడు గాని మనకి జిప్మర్ లేదా ఎయిమ్స్‌లో సీట్ వచ్చి మూవ్‌మెంట్ తీసుకోవడానికి సఫిషియంట్ గ్యాప్ ఉంటే వెళ్ళొచ్చు. ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని మాత్రమే. ఓకే. నాకు తెలిసి ఎయిమ్స్‌లో, జిప్మర్‌లో ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా కోటాలోనే ఫిల్ అవుతాయి కాబట్టి కొంచెం సరిపోతుంది టైం మీకు డెసిషన్ తీసుకోవడానికి ప్రాబ్లమ్ లేదు. ఓసీకి, ఈడబ్ల్యూఎస్‌కి ఎంత డిఫరెన్స్‌లో సీటు వేరియేషన్ ఉంటుంది మ్యామ్? అప్రాక్సిమేట్లీ 5 మార్క్స్ అంతే. 5 మార్క్స్ కంటే డిఫరెన్స్ ఉండదు. ఓకే. నెక్స్ట్ మేడం, ఓబీసీ క్రీమీ లేయర్ వాళ్ళు బీసీబీలో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయవచ్చా? యాక్చువల్‌గా అండి ఇది ఓబీసీ అనేది ఏంటంటే కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో మాత్రమే యూజ్ చేస్తారు. క్రీమీ లేయర్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఓసీ కిందే లెక్క ఆల్ ఇండియా కోటాలో. అదే ఓబీసీ క్యాండిడేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీబీ ఉండి స్టేట్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తే బీసీబీ రిజర్వేషన్‌లో సీట్ పొందొచ్చు. అంటే ఇక్కడేమో బీసీ సీటు పొందటానికి అర్హత ఉంది. ఆల్ ఇండియా కోటాలో మాత్రం క్రీమీ లేయర్ అంటే 8 లక్షల సంవత్సర ఆదాయం కంటే ఎక్కువ ఉంటే మీ తల్లిదండ్రులకు సంవత్సర ఆదాయం, అక్కడ ఓసీ క్యాండిడేట్ అవుతారు. అక్కడ ఓసీ అవుతారు, ఇక్కడ బీసీబీ అవుతారు. ఓకే. మ్యామ్, ఆల్ ఇండియా కోటాకి బీసీబీ సర్టిఫికేట్‌ని అదర్ స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ సర్టిఫికేట్ అని మాత్రమే అంటారండి. బీసీ, ఏబీసీడీఈలు ఉండవు. ఇది రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది. మన రాష్ట్రంలోనే ఇలా ఉంటాయి. మీరు అదే కర్ణాటక వైపు వెళితే మళ్ళీ అక్కడ బీసీలో చాలా రకాలు ఉంటాయి. బీసీ, ఏబీ ఇంకా చాలా గందరగోళం ఉంటుంది. మనకు అర్థం కూడా కావాలి. ఏపీ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో టీఎస్‌లో ఆల్ కాలేజెస్‌కి ఎలిజిబుల్ ఉంటుందన్నాం. గవర్నమెంట్ కాలేజెస్‌లో అన్ని కాలేజెస్‌లో మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏపీ వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీలో జాయిన్ అవ్వచ్చు. అన్ని గవర్నమెంట్ కాలేజెస్‌లో 15% సీట్స్‌లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఏపీ వాళ్ళకి టీఎస్‌లో ఫ్రీ సీటు వస్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలా మ్యామ్? అదే చెప్పాను కదండీ! ఇంతకుముందు అక్కర్లేదు కానీ లాస్ట్ ఇయర్ నుండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని కూడా ఇన్‌కమ్ పెంచుకోవడానికి అందరూ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకునేలాగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు చెప్పాలంటే. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. ఓకే. ఫైన్. విల్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఎంఆర్‌సీ? యెస్. ఎంఆర్‌సీ అంటే మెరిటోరియస్ క్యాండిడేట్స్ అని అర్థం అండి. అంటే యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఓసీ క్యాండిడేట్స్ వీళ్ళంతా ఎలా ఉంటారో ఎంఆర్‌సీలో ఓపెన్ కేటగిరీ. అంటే ప్రతి కేటగిరీలో ఉన్నటువంటి టాప్ ఒక 10% ఆఫ్ స్టూడెంట్స్‌ని ఎంఆర్‌సీ కేటగిరీ అంటారు. అంటే ఓపెన్ కేటగిరీలో సీట్స్ వచ్చినట్టు వాళ్ళకి. హైయెస్ట్ స్కోర్స్ వచ్చినట్టు. సో, ఫస్ట్ ఎంఆర్‌సీ కేటగిరీ ఫిల్ చేసిన తర్వాతనే మనకి కేటగిరీ వైస్‌గా సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి నేను చెప్పలేనండి. మ్యామ్, ఏపీ బీసీబీ ఉమెన్ సీట్ వస్తుందా? ఐ కాంట్ టెల్. మ్యామ్, ఆయుర్వేద చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఆయుర్వేద గురించి అయితే రీసెంట్‌గా స్టూడెంట్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారండి. ఆయుర్వేదాలో కూడా సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని నేను విన్నాను. అంటే జస్ట్ లైక్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎలాగో అలాగే ఆయుర్వేదిక్‌లో కూడా సర్జరీ రిలేటెడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఆయుర్వేద కోర్సును కూడా ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన ఆంధ్ర, తెలంగాణలో అంత మంచి కాలేజెస్ లేవు కానీ మీకు కర్ణాటక సైడ్ వెళితే మాత్రం ఆయుర్వేద చాలా బావుంది. సో, అలాంటి కాలేజెస్‌ని మీరు ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది డెఫినెట్‌గా. నెక్స్ట్ నీట్‌లో ఓసీ పెట్టాను. కౌన్సిలింగ్ టైంలో బీసీబీతో అప్లై చేయవచ్చా? పెట్టుకోవచ్చండి. అంటే మీరు అంటే నీట్ ఎగ్జామ్ అప్లికేషన్‌లో మీరు ఏం పెట్టారు అనేది పక్కన పెట్టేస్తే అప్పుడు పొరపాటున మిస్టేక్స్ పెట్టొచ్చు. అసలు తెలంగాణ వాళ్ళు ఏపీ పెట్టుకోవచ్చు. ఏపీ వాళ్ళు తెలంగాణని పెట్టుకోవచ్చు. ఓసీ వాళ్ళు ఎస్సీ అని పెట్టొచ్చు. ఎస్సీ వాళ్ళు ఓసీ అని పెట్టుకోవచ్చు. ఏది ఎలా పెట్టుకున్నా సరే అదంతా కూడా డమ్మీ. ఇప్పుడు మీరు నీట్ కౌన్సిలింగ్ అప్పుడు అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు ఏ డేటానైతే మీరు ఎంటర్ చేస్తున్నారో అది కరెక్ట్‌గా ఉండాలి.
ఆ డేటాకి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒరిజినల్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అలాగే ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ మీరు ఆ డాక్యుమెంట్స్కి ఒరిజినల్స్ క్లియర్గా కాలేజ్ వాళ్ళకి చూపించాలి. అప్పుడే మీ డేటా కరెక్ట్ అని ఆ కేటగిరీలో మీకు సీటు వస్తుంది. అర్థమైంది కదా? ఓకే. గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ప్లీజ్? గ్యాప్ సర్టిఫికేట్ ఆంధ్ర వాళ్ళైతే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ దగ్గర అడిగితే వాళ్ళు ఇస్తారు. ఒక A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ చేసి ప్రిన్సిపల్ సంతకం చేసి ఇస్తారు. అదే తెలంగాణ వాళ్ళైతే MRO ఆఫీస్ నుండి తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి మీట్ అవ్వండి. మ్యామ్ తెలంగాణలో ఈసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఛాన్స్ ఉందా? ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయింది అంటున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఉంటుంది అంటున్నారండి. ఈ ఒక్క సంవత్సరం ఉండొచ్చు బహుశా అనుకుంటున్నాం మేము. ఏది ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ప్రోసెస్ వచ్చేంత వరకు ఎవరికి ఏ విషయం తెలియదు. క్లియర్? సో ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అయిందండి ఆల్మోస్ట్. సో మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను ఈ లైవ్ సెషన్ అనేది. చాలామంది మంచి క్వశ్చన్స్ అడిగారు. డెఫినెట్గా నాకు తెలిసినంత వరకే చెప్పాను. ఏదైనా పొరపాటున నేను చెప్పిన వాటిలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయినా ఐఎమ్ సో సారీ. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు నేను వీడియోస్లో డేటాని ప్రొవైడ్ చేస్తున్నాను అంటే నేను దాని వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా సర్వే చేసి డేటాని కలెక్ట్ చేసి దాన్ని ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెట్టి మీకు ఎలా ప్రొవైడ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనే ప్రాసెస్లో అరేంజ్మెంట్తో పాటు దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను తెలుగులోనే చెప్తున్నాను సాధ్యమైనంత వరకు. తెలుగులో నెమ్మదిగా చెప్తున్నాను. పైగా స్పీడ్గా కూడా ఉంటా వీడియోస్ని వినడం లేదు. జస్ట్ థంబ్నెయిల్ చూస్తున్నారు. ఆ క్రింద ఎక్కడో ఫోన్ నెంబర్ దొరుకుతుంది. ఏదో ఫోన్ వీడియో క్రింద ఫోన్ తీసుకొని వెంటనే ఫోన్ చేస్తున్నారు. మీరు ఈ వీడియో పెట్టారు కదా మేడం, దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు వీడియో వినరు. దానిలో కంప్లీట్ ఆన్సర్ దొరికింది. ఎలాంటి క్వశ్చన్స్ అంటే వాళ్ళు అడుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్ ఈరోజు జరిగిన సిట్యుయేషనే. ఈఎస్ఐసి సంబంధించి నేను కంప్లీట్ ప్రాసెస్ A to Z అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ వీడియోలో నేను రీస్కెడ్యూల్డ్ డేట్స్ అని ఈఎస్ఐసికి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ మే 3వ తారీఖు నుండి మే 23వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మే 23వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు అని చెప్పారు వీడియోలో. మీకు ఇష్యూ చేసేటువంటి డేటు మే 27వ తారీఖు మీకు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ రీజనల్ ఆఫీస్ వాళ్ళు లేక సబ్ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఈ విషయం నేను ఇదే మాదిరిగా నేను వీడియోలో వెరీ క్లియర్గా చెప్పాను. పైగా చక్కగా పీపీటీ తయారు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి మరీ చెప్తున్నాను నేను మీకు. అయినా సరే వాళ్ళు ఫోన్ చేసి, మేడం లాస్ట్ డేట్ ఎప్పుడు మేడం, అసలు సైట్ ఓపెన్ అవ్వట్లేదు మేడం అంటే నేను చెప్పానమ్మా లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది, 23rd వరకు ఉంది, బీ పేషెన్స్, వెయిట్, ఓపెన్ అవుతుంది, ట్రై చేస్తూ ఉండండి అంటే నిజమేనా మేడం మీరు చెప్పేది నిజమేనా, నమ్మంటారా అనే క్వశ్చన్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అబద్ధం చెప్పేదాన్ని అయితే అంత మ్యాటర్ని తయారు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా. సింపుల్గా నేను ఏదో ఒకటి నోటుకొచ్చింది నా సొంత డేటాని తీసుకొని చెప్పేయచ్చు మీకు. అంత ఎవిడెంట్గా నేను చెప్తున్నాను అంటే మీకు ఇంకా నమ్మకం కలగకపోతే మీరు చేయాల్సిన పని ఒకటే, నమ్మొద్దు. 100% నన్ను కూడా నమ్మొద్దు. నేను ఎప్పుడు చెప్తాను వీడియోలో, ఎవరినే నమ్మొద్దు. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు నమ్మకం కలగాలి తప్పనిసరిగా అంటే అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎలా చూసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి దానిలో డీటెయిల్స్ చక్కగా ట్యాబ్లెట్ ఫార్మాట్లో ఇచ్చారు, డేట్స్ మీ కంటితో మీరు చూసుకోండి. అప్పుడు మీకు నమ్మకం కలిగింది. అప్పుడు మీరు నమ్మొచ్చు కదా. ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసే కంటే మనం చేసుకోవాలి కదా, మన డ్యూటీ మనం చేసుకోవాలి కదా. సో ఈ పని మీరు చేయండి. ఏ వీడియోస్నైనా శ్రద్ధగా పూర్తిగా వినండి. మీకు తెలుగులో ఇంత డేటాని కలెక్ట్ చేసి ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. మీరు అనుకోవచ్చు బహుశా ఏంటి మేడం వీడియోలు చేసుకుంటున్నారు కదా, చాలా డబ్బులు లక్షల్లో వస్తున్నాయేమో ఎవరికి, ఇదే పనిగా చేస్తుంది అనుకుంటారు చాలామంది. నో, నాట్ ఎట్ ఆల్. ఇది కేవలము ఒక స్వార్థంతో ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే చాలామంది తల్లిదండ్రులు రూరల్ ఏరియాస్, రూరల్ బ్యాక్గ్రౌండ్తో లేదా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేదా హౌస్ వైఫ్స్, సింగిల్ పేరెంట్స్, ఆర్ఫన్స్
లేదా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీడీ పర్సన్స్ అంటారు వీళ్ళని. వీళ్ళకి అంటే విన్నా కూడా అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇంకా స్పష్టంగా అర్థం కావాలని నేను చాలా ఓపికగా వాళ్ళకి అంటే ఎంత డేటాని ఈజీగా చూపిస్తే అర్థమవుతుంది, ఆ మాదిరిగా నేను తయారు చేసి ఇస్తున్నాను. అంత ఎలాబొరేటివ్‌గా చేసినా సరే, ఇంకొక విషయం ఏంటంటే నన్ను ఈ క్వెషన్స్ అడిగే వాళ్ళంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు విని అర్థం కాకపోతే 2 సార్లు వింటున్నారు వీడియోని. ఈ అంటే హై పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, లేదా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు, లేదా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళే వీడియోస్‌ని వినకుండా థంబ్‌నెయిల్ చూసి ఫోన్ ఉంది కదా అని ఫోన్ చేసేసి క్వెషన్స్ ఎదుటి వాళ్ళ మీదకి ఒకటి విసిరేస్తున్నారు. పైగా క్రాస్ ఎగ్జామినేషన్ మరలా. నో, ప్లీజ్ డోంట్ డూ ఇట్. నేను అవి ఎంకరేజ్ చేయను, ఎంటర్‌టైన్ చేయను కూడా. సో, దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేసుకోను. నేను చెప్పవలసినవన్నీ 100%, ఆల్మోస్ట్ 200% ఐఎమ్ గివింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై వీడియోస్ వెరీ క్లియర్లీ. సో, దయచేసి ఆ ఇన్ఫర్మేషన్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక తెలుగు భాషలో మీకు ఇంత స్పష్టంగా మీకు ఇవ్వగలుగుతున్నాను అంటే అది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోండి. డోంట్ మిస్‌యూటిలైజ్. ఇతరులని మీరు ఒక రాయి వేయడానికి ట్రై చేయకండి. అది చాలా హర్టింగ్‌గా ఉంటది. కమెంట్స్‌లో కూడా మనం పెట్టే కమెంట్, నేను ఏదైనా పొరపాటున వీడియోలో చెప్పి ఉంటే, ఫ్రమ్ మై సైడ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. నేను డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేస్తా. యాక్సెప్టెన్సీ ఉంటుంది నాలో. దాన్ని కరెక్ట్ చేసి మళ్ళా మీకు నేను కమెంట్ సెక్షన్‌లో పిన్ చేసి పెడతాను. పొరపాటున నేను ఏదైనా తప్పు చేసుంటే, లేదా ఏదైనా పొరపాటు మాట్లాడుంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే చేసుంటే కరెక్ట్ చేస్తాను. ఈరోజు నాన్ లోకల్ స్టేటస్ గురించి వీడియోలో ఏపీ, తెలంగాణ ఏయూ రీజన్, ఎస్పీ రీజన్‌కి సంబంధించి చిన్న క్లాష్ వచ్చింది. అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎక్కడ చదివితే అక్కడ మీకు లోకల్ స్టేటస్ వస్తుంది అని చెప్పినప్పుడు, ఒక పేరెంట్ చెప్పిన విషయం ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశాను మేడం, మా బాబుకి రివర్స్‌లో తీసుకున్నారు అని చెప్పారు. డెఫినెట్లీ ఐ విల్ అగ్రీ. దాని మీద నేను మరలా యూనివర్సిటీకి ఒకసారి కాల్ బ్యాక్ చేసి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. యూనివర్సిటీ ఈ ఎలక్షన్స్ బిజీలో ఉండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద కరెక్ట్ ఆన్సర్. ఆ వీడియో క్రింద కమెంట్ సెక్షన్‌లో నేను పిన్ చేస్తాను దాన్ని కరెక్ట్‌గా. మీరు ఒకసారి చూసుకోండి అందరూ. ఇలాంటి నేను నా వంతుగా నా సైడ్ నుండి నేను హెల్ప్ చేయడానికి ఆల్వేస్ ఐ యామ్ రెడీ టు గివ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఇన్ ఎ రైట్ వే. సో, దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. అట్‌లీస్ట్ ఎంకరేజ్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. సో, మీరు దయచేసి ఒక క్వెషన్ అడిగేటప్పుడు వీడియోని క్షుణ్ణంగా వినండి, నోట్‌బుక్ పెట్టుకోండి, ఆ వీడియోలో చెప్పినవి రాసుకోండి. లాస్ట్ డేట్ ఒక్కటి చూసుకొని నోట్‌బుక్‌లో రాసుకోలేరా? చెప్పండి అడిగిన వాళ్ళు. డెఫినెట్‌గా ఈ లైవ్ సెషన్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు. తర్వాతైనా ఈ వీడియోని వింటారు. అర్థం చేసుకోండి. ఇలాంటివి చాలా క్వెషన్స్ నాకు అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. వాడిని నేనేమి అంటలేదు, చెప్తున్నాను. ఇలా ఎవ్రీడే నాకు ఫోన్ కాల్స్. దయచేసి ఫోన్ కాల్స్, అనవసరమైన ఫోన్ కాల్స్ చేయకండి దయచేసి. మీరు చేసి మాట్లాడే విధానం బానే ఉంటుంది కానీ నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు చాలా టైం కిల్లింగ్ అండి. చాలా బిజీగా ఉంటాను నేను. సో, నేను కొంచెం వీడియోస్ చేసుకోవాలి. నాకు ఫ్యామిలీ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఆల్మోస్ట్ 2½ అవర్స్ అయింది. ఆల్మోస్ట్ అన్ని క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఇచ్చాను. సో, మీకు ఫీజు గురించి కావాలి అంటే ఫీజు వీడియో ఉంది. కట్ ఆఫ్ గురించి కావాలి అంటే కట్ ఆఫ్ వీడియో ఉంది. లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ కావాలి అంటే దానికి సంబంధించిన వీడియో ఉన్నాయి. ఈ 3 వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చివరి వరకు వదలకుండా మీరు వినండి. మొత్తం క్లారిటీ వస్తుంది. 2023 కౌన్సిలింగ్‌కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నా వెబ్‌సైట్‌లో ప్లే లిస్ట్‌లో ఉంది. దయచేసి అది క్షుణ్ణంగా వినండి. మీకు ప్రొసీజర్ అర్థమైద్ది. ఓకే. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇంతటితో నేను ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా చాలా థాంక్స్ ఈ లైవ్ సెషన్‌లో పాల్గొన్నందుకు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి. డెఫినిట్‌గా వితిన్ ఫ్యూ డేస్‌లో మరలా లైవ్ కండక్ట్ చేస్తాను. మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను లైవ్ కండక్ట్ చేయాలి అంటే నాకు కూడా టైం సపోర్ట్ చేయాలి. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి. దాని లింక్ నేను మరలా ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నా ప్రతి వీడియో క్రింద లింక్ ఉంది కాబట్టి నేను మరలా రిపీట్ చేయను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెతుక్కోండి. లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వన్స్ అగైన్.